జై శ్రీరామ్. శ్రీపాద వల్లభ స్వామి అది కొంతమందికి తెలిసే ఉంటుంది. ఆయన పిఠాపురంలో ఆవిర్భవించారు. ఆయన దత్తాత్రేయుని అవతారం. కలియుగంలో మొదటగా ఆవిర్భవించిన అవతారం పిఠాపురం. అయితే ఆయన పిఠాపురంలో ఎంచుకొని మరీ ఆవిర్భవించారు. ఆయన రాజశర్మ, సుమతి మహారాణులకి జన్మించారు. ఆయన చిన్న వయసులోనే చాలా మహిమలని చూపెట్టారు. దత్తాత్రేయుని స్వరూపంతో పుణికి పుచ్చుకున్న ఆయన మొన్న ఆయన చరిత్ర చదువుతుంటే, శ్రీపాద వల్లభ స్వామి చరిత్ర, ఒక చిన్న సంఘటన నా మనసుని ఎంత చేసిందంటే తట్టుకోలేకపోయాను. ఆయన ప్రేమ అది. ఆయన ఎవరిని పిలిచినా పెద్దవాళ్ళని పిలిస్తే అమ్మమ్మ అనేవాళ్ళు, చిన్నవాళ్ళనైతే బంగారు అని పిలిచేవాళ్ళు ప్రేమగా. పుస్తకం చదువుతుంటే నిజంగా నాకు చాలా ఇది అనిపించింది. అందులో ఒక అతను నరసావధానులు అని ఉండేవారు పిఠాపురంలోనే. ఆయన ఎందుకో తెలీదు కానీ శ్రీపాద వల్లభ స్వామి అన్న, ఆయన తాతగారు బాపనారుల వారన్న చాలా ఈర్ష్యాసూయలతో ఉండేవాడు. అట్లానే ఆయన జీవితం కూడా ఆయన చేసుకున్న కర్మనే ఆయనని అతలాకుతలం చేసింది. అనుకోకుండా ఆయన మరణించారు. ఆ శవయాత్ర వెళ్ళేటప్పుడు ఆయన కూడా వెళ్ళారు, శ్రీపాద వల్లభ స్వామి కూడా. అక్కడ ఆడవాళ్ళు కూడా వెళ్తారేమో తెలీదు. నరసావధానులు గారి భార్య, నాయన నేను చిటికెడు పసుపు కుంకుమ కోసం ఎంత దూరం అయినా వెళ్ళేవాడిని, దాన్ని నాకు ఆ చిటికెడు పసుపు కుంకుమ ప్రసాదించలేకపోయావా నాన్న? మీ తాత మీద ఉన్న కోపాన్ని నా మీద చూపెట్టావా అని అనేటప్పటికీ శ్రీపాద వల్లభ స్వామి కదిలిపోయి ఆయన రెండు కళ్ళ నీళ్ళు, ఆయన కళ్ళ అంత భగవత్ స్వరూపాన్ని ఆయన కళ్ళ నుండే నీళ్లు కారాయట. ఇలా వెళ్ళి నరసన్న అవధానుల వారి పార్థివ దేహం మీద చేతితో హృదయం దగ్గర సృజిస్తూ, చనిపోయిన వాళ్ళకి కొరివి పెట్టే కొడుకులను చూశాను కానీ బతికున్న వాళ్ళకే కొరివి పెడుతున్నారు ఏంటి అని ఆ కొడుకులని కొంచెం వ్యంగ్యంగా అన్నారట. ఏది నరసావధానులు గారి భార్య ఆమె ఆక్రోశం కాదు, ఆమె ఆర్తిని గమనించి ఆయనను పునరుజ్జీవింప చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం నిజంగా తలుచుకున్నప్పుడల్లా ఎంత సంతోషం అనిపిస్తుందంటే, చిటికెడు పసుపు కుంకుమ ఎవరు ఆశించినా నారీమణులు ఆశించేది ఆ చిటికెడు పసుపు కుంకుమే కదా. ఎన్ని బాధలకు ఓర్చుకొనైనా నాకు పసుపు కుంకుమ ఉంటే చాలు, చిటికెడు పసుపు కుంకుమ అని ఎంత ఆర్తితో భగవంతుణ్ణి కోరుకుంటారు. నాకు అది ఎందుకో చాలా నచ్చింది ఆ సంఘటన. మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను.